తెలంగాణ ప్రజానీకానికి ఇప్పుడే కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అయితే వినండి. ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తప్పదు. వడదెబ్బ ముప్పు ఖచ్చితంగా ఉంటుంది. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీలకు అయితే దాటిపోయాయి. ఇక ఉదయం 8 గంటల నుంచి బోధన మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు వేడి అలాగే ఉంటుంది. ఇక ముఖ్యంగా కొన్నిసార్లు వడదెబ్బ ముప్పు ఇంట్లో ఉన్నా కూడా తప్పడం లేదు. అయితే అధిక వేడి కారణంగా అనారోగ్యంతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని సూచనలు అయితే చేశారన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు, కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వడగలుపులు ఇంట్లోకి రాకుండా కర్టెన్లు అయితే వాడాలి. ఇంట్లో ఉన్న తరచు నీరు త్రాగాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభించి వడదెబ్బ తగలకుండా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా కనీసం 4 లీటర్ల నీరు అయితే తాగాలి. ఎండలో పనిచేసేవారు మరో లీటర్ అదనంగా తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు అయితే ధరించాలి. చెమటను పీల్చే శరీరం చల్లబడే వస్తువులు అయితే అంటే క్లాత్ని అయితే వేయాలని చెప్తున్నారు, వేసుకోవాలని చెప్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత మధ్యాహ్నం 3 గంటల లోపు ఎండలో అయితే తిరగొద్దని చెప్పడం జరుగుతుంది. వేసవిలో కలుషిత నీరు అయితే ముప్పు అధికంగా ఉంటుంది కాబట్టి ఎవరో కూడా నీటిని అయితే చక్కగా మంచి వాటర్ బాటిల్ నింపుకొని అయితే తాగమని చెప్తున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. సో చూసారు కదా, కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రజలందరూ కూడా ఒక లైక్ అయితే చేస్తే అందరికీ తెలుస్తుందన్నమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని